హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పుడు చూడండి, మనం ఒక ఇండికేటర్ని డెవలప్ చేసామన్నాను. ఇది ట్రేడింగ్ ఫ్యాక్ట్స్. ఇది ఎక్కడా కూడా దొరకదు. ఇంకా నేను పబ్లిష్ అనేటువంటిది చేయలేదు. దీని మీద ఇంకొంచెం వర్క్ అనేటువంటిది మనం చేస్తూ ఉన్నాము. సో కాబట్టి ఇది 1 మినిట్లో ఇప్పుడు సహజంగా మీరు ఏం చేస్తారు, ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తారు. 1 మినిట్లో కనుకైతే మీకు రిస్క్ అండ్ రివార్డు బాగా ఎక్కువగా ఉంటుంది కదా. రిస్క్ అండ్ రివార్డ్ని మంచిగా మీరు ప్లాన్ చేసుకొని ప్రాఫిట్స్ని సంపాదించవచ్చు. సో ఈ ఇండికేటర్ అనేటువంటిది ఆల్మోస్ట్ ఆల్గా నేను ఫ్రీగానే ఇచ్చేస్తా. దీని మీద ఏదో బిజినెస్ చేసేసి ఏదో చేయాలనే ఉద్దేశం కాదు. ఇది ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసిన తర్వాత కానీ నేను దాన్ని మీకు ఇవ్వగలను. అయితే ఇది కంటిన్యూగా మనం ప్లే చేయగలగాల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చూడండి, ఇక్కడ 1 మినిటే కదా, 1 మినిట్లోనే కదా నేను చేసింది. సో ఈ 1 మినిట్లో మీరు గనక చూస్తే మనకి ఇక్కడ చూడండి, సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 30, అంటే మొత్తం ఎన్ని రోజులు, 20 రోజులు. 20 రోజుల్లో ఎవ్రీ వీక్ 2 డేస్ పోతుంది కదా, అంటే 15 రోజులు. 15 రోజుల్లో ఎన్ని పాయింట్స్ మనం గ్రాప్ చేయగలిగాం? 608 పాయింట్స్ని, అంటే నియర్లీ 600 పాయింట్స్. ఎవ్రీడే 40 పాయింట్స్ని గ్రాప్ చేయగలిగాం. కాబట్టి మనకి దాదాపుగా మంచి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. మీరు టైం ఫ్రేమ్లో, మీరు ఏ టైం ఫ్రేమ్లోనైనా సరే మీరు పెట్టండి. మీరు ఏ టైం ఫ్రేమ్లో పెట్టినా కూడా అది ప్రాఫిట్ని చూపిస్తుంది. ఇప్పుడు 5 మినిట్స్ పెట్టాం, ప్రాఫిట్ని చూపించింది 2404. ఇక్కడ టైం పీరియడ్ చూసుకోవాలి. తర్వాత 15 మినిట్స్, 30 మినిట్స్లో ఇదిగోండి 7731. తర్వాత ఇది మనం సరిగ్గా కనుక ప్లే చేయగలిగితే ట్రేడర్స్కి అద్భుతంగా పనిచేస్తుంది. 15 మినిట్స్ పెట్టాను, 15 మినిట్స్లో అయితే 5748. 1 అవర్ పెట్టాం, లాంగ్ రన్ చేసుకోవాలనుకున్నారు, క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎటువైనా పెడితే 14,366 పాయింట్లు. ఇట్ టేక్స్ నియర్లీ 8 మంత్స్. 8 మంత్స్లో 14,000 పాయింట్స్ అంటే మామూలు విషయం కాదు. 1 లాట్తోనే ఎంత మనీ వస్తుంది. సో ఈ విధంగా అయితే దీన్ని మన కొంత నాలెడ్జ్ని కూడా ఉపయోగించుకొని కనుక మీరు చేసుకోగలిగితే ఇంకా అద్భుతంగా రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ చూడండి, అక్టోబర్ 1వ తేదీన మనం వస్తున్నాం. అక్టోబర్ 1వ తేదీన ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సిగ్నల్ అనేటువంటిది ఇచ్చింది. ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది. 1 మినిట్లో ఇంకా వండర్ఫుల్గా మీకు పనిచేస్తుంది. ఇప్పుడు బై సిగ్నల్ అనేది ఇక్కడ ఇచ్చింది. ఈ క్యాండిల్లో మీరు ఎంటర్ అవుతారు. 1:3 వచ్చేసిందా? మళ్ళీ తర్వాత ఇక్కడ ఈ క్యాండిల్లో ఎంటర్ అవుతారు. నువ్వు వచ్చేసేసి వెళ్ళిపోయిందా? ఎప్పుడు కూడా స్టాప్ లాస్ని కనుక ఈ లైన్ని కనుక మీరు కనుక మెయింటైన్ చేయగలిగితే ఇంకా బాగుంటుంది అన్నమాట. మంచి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. తర్వాత ఇక్కడ సిగ్నల్ ఇస్తే ఆ రోజల్లా ఇంత ర్యాలీ అనేటువంటిది జరిగింది. మరి ఇంత ర్యాలీని మీరు ఎలా క్యాచ్ చేయాలి అని అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఆప్షన్ చైన్లో బయర్స్ సెల్లర్స్ని యొక్క వేరియేషన్ P/E రేషియో తెలుసు కదా మీకు. ఆ రేషియో కనుక మా బై సైడ్ అనుకూలంగా ఉంటే బై వైపు వెళ్ళిపోతారు, సెల్ సైడ్ అనుకూలంగా ఉంటే సెల్ సైడ్ వెళ్ళిపోతాడు. చూడండి ఎన్ని పాయింట్స్ ర్యాలీ జరిగింది. సుమారుగా ఇక్కడ కనుక ఎంటర్ అయితే 663 నుంచి 100 పాయింట్లు పైన ర్యాలీ, 150 పాయింట్లు ర్యాలీ జరిగింది. తర్వాత మరలా ఎక్కడ ఇచ్చారు, నెక్స్ట్ డే ఇక్కడ చూడండి, మీకు అంత ర్యాలీ ఇచ్చింది కదా. ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, నేను ఇక్కడ చెప్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. కన్సాలిడేషన్ అయ్యేటప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ షార్ట్ అని ఇచ్చారు. ఇక్కడ షార్ట్ అనేటువంటిది ఇచ్చినప్పుడు ఆ సిగ్నల్ ఇస్తుంది. దీని కింద మనకి ఏమైనా ఎంట్రీ పడిందా? పడలేదు. కాబట్టి దీంట్లో మనం ఎంటర్ కాము. ఇక్కడ ఏం చేశాడు, షార్ట్ అని ఇచ్చాడు ఈ రెడ్ క్యాండిల్. ఈ రెడ్ క్యాండిల్లో ఇక్కడ వచ్చింది. ఇక్కడ వచ్చినప్పుడు దీంట్లో లాంగ్ ఇచ్చాడు, బై ఇచ్చాడు. బై క్రాస్ అయిందా? క్రాస్ కాలేదు. కాబట్టి నెక్స్ట్ ఏమైంది, షార్ట్ వచ్చింది. దీంట్లో ఎంటర్ కాము. ఎందుకని? ఇక్కడ ఇది క్రాస్ అయితేనే కదా మనం ఎంటర్ అయ్యేది. మీరు బాగా గమనించింది, ఇది షార్ట్ అన్నాడు, ఇక్కడ మనం ఎంటర్ కాలే. ఇది ఈ క్యాండిల్లో లాంగ్ అన్నాడు, ఈ పైన మనం పెట్టుకుంటాం. కానీ ఆ తర్వాత వెంటనే షార్ట్ వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ ఎంటర్ కాము. షార్ట్ని క్రాస్ కాలేదు కాబట్టి ఇక్కడ ఎంటర్ కాము. ఇది లాంగ్ అన్నాడు, లాంగ్ అన్నప్పుడు ఏంది, ఇక్కడే కదా రావాల్సింది. ఇక్కడ క్రాస్ అయిందా? కాలేదు. కాబట్టి ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, కానీ ఇది క్రాస్ కాలేదు కాబట్టి మీరు ఎంట్రీ అనేటువంటిది తీసుకోరు. ఇక్కడ షార్ట్ అన్నాడు, ఇక్కడ ఏమన్నా మనకి ఏమైనా ఎంట్రీ ఇచ్చిందా? ఇవ్వలేదు. సో ఇవన్నీ ఇక్కడ సిగ్నల్ ఇచ్చినా కూడా మీకు ఎంట్రీలు దొరకలా. కానీ మీకు ఎక్కడ దొరికింది ఎంట్రీ? ఇక్కడ దొరికింది. ఇక్కడ స్టాప్ లాస్ పెడతారు ఈ లైన్ దగ్గర. పెట్టినప్పుడు ఏమైంది, ఇది వెనక్కి వచ్చినా
తప్పమని మామూలుగా దూసుకొని వెళ్ళిపోయింది. అవునా కాదా? మీరు కావాలంటే చూడండి, మ్యాజిక్ చూడండి. ఇక్కడ నుంచి మీరు కనుక ఇది ఏదైతే దాదాపుగా 787 దాదాపుగా 50 పాయింట్లు ఇచ్చింది. అవునా? మరలా ఎక్కడ సిగ్నల్ ఇచ్చింది? మీరు రైట్ చేసుకోవచ్చు దీన్ని. మీకు కనుక ఆ యొక్క ర్యాలీని మీరు గనక ఆప్షన్ చేయడానికి ఇంకొంచెం అవగాహన, మీ సబ్జెక్ట్ పెంచుకోవాలి. మీరు సబ్జెక్ట్ పెంచుకుంటే ఇది బ్రహ్మాండంగా మీకు ఉపయోగపడుతుంది. దాదాపుగా 60, 70, 80 పాయింట్లు ఇచ్చింది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ డే వచ్చాం 6వ తేదీ. 6వ తేదీన ఈ ర్యాలీ అనేటువంటిది కొనసాగుతూనే ఉంది. దీన్ని అబవ్ కనుకుంటే మీరు ఇక్కడ మళ్ళీ ఎంట్రీస్ అనేటువంటి తీసుకోవచ్చు. ఇక్కడ సిగ్నల్ ఇవ్వలేదు, కానీ ఈ సిగ్నల్నే మీరు రైట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇచ్చినటువంటి బై సిగ్నల్ ఎంట్రీని రైట్ చేసుకోవచ్చు. ఇది ఎవరికైనా అంటే నెక్స్ట్ డే కూడా అట్లా క్యారీ ఫార్వర్డ్ చేయాలనుకుంటే. ఇప్పుడు తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు 8వ తేదీ ఆ ర్యాలీ అనేది 2 రోజుల పాటు సాగింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ అయ్యారు మీరు. ఇక్కడ ఎంటర్ అయితే చూడండి ఎంత ర్యాలీ వచ్చిందో. దాదాపుగా 50 పాయింట్లు ఇచ్చింది. అవునా? తర్వాత ఇది కిందకు వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ మళ్ళీ ఏమి ఇచ్చింది? షార్ట్ సిగ్నల్ ఇచ్చింది. ఇక్కడ షార్ట్ సిగ్నల్, ఇక్కడ షార్ట్ చేశారు. ఎన్ని పాయింట్లు? ఇక్కడ మహా అయితే 5 పాయింట్లు పోయినాయి, మీకు 5-6 పాయింట్లు మాత్రం పోయినాయి. మళ్ళీ ఇక్కడ లాంగ్ ఇచ్చింది, కానీ దీని అబో మీరు ఎంట్రీ అని తీసుకున్నారా? తీసుకోవాలా. సో నో యూస్. ఈ సిగ్నల్ వల్ల మీకు నష్టమేం జరగల. తర్వాత ఏమైంది? ఇది షార్ట్ ఇచ్చింది, 7 ఎంట్రీ అయ్యారు. చూడండి ఎంత పెద్ద ర్యాలీ అనేటువంటిది జరిగిందో. ఇక అవుతుంది, ఇదంతా కూడా పడిపోయిందా? మొత్తం పడిపోయిందా? అవునా? సో ఈ ర్యాలీ కొనసాగుతూ ఉన్నది. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడికి వెళ్ళినాక మళ్ళీ సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే సెల్లింగ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ డే 10వ తేదీకి వచ్చాం. ఇక్కడ చూడండి, ఇక్కడ లాంగ్ సిగ్నల్ ఇచ్చింది. సో మీరేం చేస్తారు? ఇక్కడ ఎంటర్ అవుతారు. ఇక్కడ ఎంటర్ అవుతారు. స్టాప్ లాస్ కొట్టేసింది. ఇక్కడ షార్ట్ ఇచ్చింది. ఇది ఇక్కడ ఇచ్చింది షార్ట్. ఈ షార్ట్లోనే స్టాప్ లాస్ కొట్టేసింది. అంటే మీకు ఇక్కడంతా ఒక ఎంట్రీనే పడింది. స్టాప్ లాస్ ఎంత అండి? 10 పాయింట్లు స్టాప్ లాస్. ఇక్కడ చూడండి, ఇక్కడ లాంగ్ వెళ్ళిపోతారు. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు దీనిపైన. సో కనీసం ఒక 50-60 పాయింట్లని మీరు గ్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి 1:3 ఇచ్చింది, కానీ 50 పాయింట్లు, మినిమం 50 పాయింట్లు అన్న రావాలి. మనకు 35 పాయింట్లు వచ్చింది. సో మనం దాన్ని స్టాప్ లాస్ కానీ పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మళ్ళీ లాంగ్ ఇచ్చింది. ఇక్కడ లాంగ్ ఇచ్చినప్పుడు మంచి రైడ్ అనేటువంటిది జరుగుతూ ఉంది. సో ఆప్షన్ చైన్ మీద కూడా మీకు కనుక అవగాహన ఉంటే అప్పుడు మనం ఇది పూర్తిగా సపోర్ట్ చేసి ఎంతవరకు లాంగ్ రైడ్ చేయొచ్చు ఏంటి అనేటువంటిది మనకిస్తుంది. మీకు కనుక ఓవరాల్గా కనుక చూస్తే మంచి ప్రాఫిట్స్ అనేటువంటిది ఇది ఖచ్చితంగా ఇస్తుంది. అది మీరు కావాలంటే అంటే తర్వాత చెక్ చేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. సో మీరు దీన్ని చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది ముందు నేను రిలీజ్ చేస్తాను, కొద్దిగా టైం పట్టచ్చు. థ్యాంక్ యూ.